అందరికీ నమస్కారం. నా పేరు సోమపల్లి శ్రీనివాసరావు. అది ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గం మళ్ళమూరు గ్రామం. నేను గతంలో 2005 నుంచి 13 వరకు దాదాపు అంటే 4 టర్ములు పార్టీ అధ్యక్షుడిగా మండల పార్టీ అధ్యక్షుడిగా చేశాను. తర్వాత మళ్ళీ 2017 నుంచి 23 వరకు 3 టర్ములు అంటే దాదాపు 14 సంవత్సరాలు ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా చేశాను. ఇంత చేసినా కూడా నేను ఏ రోజు నాకు ఇంత సీనియారిటీ ఉంది, నేను అంత తోపు నేను ఏ రోజు ఏ నాయకుడి పంచం చేరి భజన చేసి నేను ఏ రోజు కూడా జిల్లా స్థాయికి పోదాం, రాష్ట్ర స్థాయికి పోదాం అని నేను ఊహించలే. పార్టీ అంటే పార్టీ. నేను చంద్రబాబు నాయుడు విజన్కి వీరాభిమాని, ఎన్టీఆర్ అంటే అభిమానం. అంత క్రమశిక్షణగా పార్టీ అంటే ఒక చెవి కోసుకునే పార్టీ అంటే పార్టీ అంతే. ఏది చెప్పినా ఎవరు వ్యతిరేకించినా ఆయన ఉంటే డెవలప్మెంట్ అవుద్ది, ఊరు అవుద్ది, గ్రామం స్టేట్ డెవలప్ అవుద్దని ఒక ఇదితో నేను అందరికీ అదే చెప్పి అలా ఆయన విజన్తో నేను కొన్ని నా గ్రామానికి నేను కొన్ని చేయాలనుకున్నాను, పట్టాను, పట్టుదలగా చేశాను. 2014-19 మధ్యలో పార్టీ సహకరించింది. నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు సహకరించారు. మా ఊరికి కావాల్సిన వనరులను నేను సమకూర్చాను. నేను సంపాదించానా లేదనేది తర్వాత. నేను ఎప్పుడు నా ఆత్మసాక్షి ప్రకారమే పనిచేసి నేను సంపాదించానా లేదా అనేది. కానీ ఊళ్ళో ఉన్న సిచ్యువేషన్లు, ఊళ్ళో ఉన్న రాజకీయం ఎలా ఎందుకురా బాబు ఊరికి చేసుకున్న ఉపకారం కంటే శవానికి చేసిన సింగారతో సమానం అని నాకు అర్థమైంది. రాను నేనేదో అంటే ఊళ్ళో ఉన్న అవన్నీ పక్కన పెట్టాను. అయినా కూడా పార్టీ ఊరు పార్టీనే దాంతో నడిచాను. నాకు ఫస్ట్ టైం 2024 తర్వాత ఎందుకు అధికారంలోకి వచ్చామా అనే బాధ 2 ఏళ్ల నుంచి తొలుస్తాం. జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించో ఇంకోటి వాళ్ళ పాలన అసలు కాదు. కనీసం పార్టీ అని పోరాడి పార్టీ కోసం నాకు 2014-19-24 మధ్యలో నా బిల్లులు అయిపోయినా నేను ఏ రాజకీయ వైసీపీ నాయకుడి కాడికి లాలుచ్చిపడి పోడలా, జారిగల పడల, స్థానిక సంస్థలో నిలబడ్డాను. ఎక్కడ నేను లాలుచ్చిపడ. అలాంటిది 2024 తర్వాత నా ఆగిపోయిన బిల్లులకి తిరుగుతుంటే నా చెప్పుతో ఈ క్షణం చెబుతున్నా. ఈ క్షణం తెలుగుదేశం పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. రాజకీయ నా బిల్లులు ఆగిపోయినాయి. ఇప్పుడున్న బిల్లులు ఆగిపోయినా నాకు దీంతో సమానం. గౌరవం లేని కూడా నేనేంటో నా క్యారెక్టర్ ఏందో ఊరి జనానికి తెలుసు, మండలానికి తెలుసు. అలాంటిది ఈరోజు నేను